ముందుగా ఇక్కడ మాట్లాడమంటంలో బాలబాలికలు ఉన్నారు విద్యార్థులు 40 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాను కాబట్టి వాళ్ళకి 2 మాటలు చెప్పాలి. హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేశాను, ఇక్కడ హై స్కూల్కి వచ్చాను కాబట్టి ఇక్కడ 2 మాటలు చెప్పాలి. తల్లిదండ్రులకు 1 మాట చెప్పాలి, వచ్చిన పెద్దలందరికీ 1 మాట చెప్పాలి. మరి ఇక్కడ పిల్లలు చూస్తూ ఉంటే ఇందాక చెప్పారు కదా, పిల్లల కోసం చెప్తున్న మాటలు వినండి. ఒక హై స్కూల్ యొక్క స్థితిని పరిశీలించేటప్పుడు అక్కడ హెడ్ మాస్టర్ కనుక చాలా గట్టివాడైతే పిల్లలకి చదువు వస్తుంది. అక్కడి తెలుగు మాస్టర్ కనుక సమర్థుడైతే పిల్లలకి సంస్కారం వస్తుంది. అక్కడి డ్రిల్ మాస్టర్లు కనుక బాధ్యత వహించి పనిచేసే వాళ్ళైతే పిల్లలకి క్రమశిక్షణ వస్తుంది. కాబట్టి హెడ్ మాస్టర్ గారు, తెలుగు మాస్టర్ గారు, డ్రిల్ మాస్టర్ గారు చదువు, సంస్కారం, డిసిప్లిన్ కనుక నేర్పితే మిగిలిన అధ్యాపకులందరూ చదువు చెప్పేటువంటి వాతావరణం ఉంటుంది. అటువంటి ఒక చక్కని పాఠశాలగా నిర్మితికి పేరు ఉన్నది. ఇందాక మీ హెడ్ మిస్ట్రెస్ గారు చెప్పారు, పిల్లలందరూ కథలు నిశ్శబ్దంగా ఉండండి. ఆరోగ్య 3 గంటలు చదివేలోపు నిశ్శబ్దం వినపడాలి నాకు. 1 2 silence. No talking anywhere. అమ్మాయి ఇవ్వాలి. ఏ అభివృద్ధి వాళ్ళు కలగజేయాలో అది కలగజేయాలి. ఊరి గుడి ఇవన్నీ కూడా సంస్కార కేంద్రాలు మనకి. ఇవాళకి కూడా మన వెంకటేశ్వర మాస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు ఆ పిల్ల ఇక్కడికి వచ్చి చదువుతుంది. 70 అంశాలు మీరు చేసిన పాపం మీరు అనుభవించడమే. కాబట్టి తల్లిదండ్రులకు చేసిన విజ్ఞప్తి, మీ పిల్లని కనటం కాదు, సన్న పిల్లల్ని సక్రమంగా పెంచుకునే బాధ్యత మీకు ఉన్నది. మీ అంతటి మీరు కనుక సక్రమంగా పెంచుకుంటే మీ వృద్ధాప్యాల్లో మీ పెద్ద అయిన తర్వాత వాళ్ళు మీకు వినియోగపడతారు. లేకపోతే ఇవాళ సమాజంలో పిల్లలు వాడు ఇష్టం వచ్చినట్టు వాడు పెరుగుతున్నారు. తల్లిదండ్రుల అదుపు లేకపోవటం ఇవాళ సమాజంలో ఉండేటువంటి పెద్ద ఇబ్బంది. తల్లిదండ్రుల విషయం గమనించండి. అట్లాగే కాలాతీతం అవుతున్నది కనుక ఎక్కువసేపు నేను మాట్లాడను. కంటే గొప్ప విషయాలు ఉన్నాయి, నీతి ఉన్నది, సత్యం ఉన్నది. ఈ విషయాలను గురించి పిల్లలకి పాఠశాలలో చెప్పే అవకాశం లేదు కనుక ఇళ్ల దగ్గర మీరు నేర్చుకోవాలి. అది పెద్దలకు నేను చెప్పేటువంటి విషయం. ఎందుకంటే ఎక్కువ విషయాలు నేను చెప్పదలుచుకోలేదు, కూడా లేదు. కాబట్టి పాఠశాల విషయాల్లో ఇక్కడ మనం సేవకులం కాదు, ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది యావత్తు కూడా యజమానులం అనే ప్రవృత్తి ఉండాలి. మరి ఇంకా చక్కగా తీర్చిదిద్దండి. మీ పాఠశాలకు అదృష్టం ఇది. లక్ష్మారెడ్డి అన్ని ఊళ్ళల్లో లేరు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బాగుపడతాలనేటువంటి కోరిక గల వాళ్ళు ఏ పాఠశాలలో మనకు కనపట్టలేదు. మీ అదృష్టం చొప్పున అటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చేసేటువంటి సేవలని మీరు వినియోగించుకోండి. ఆయన చేస్తున్నది ఆయన కోసం కాదు, మీకోసం, మీ ఊరి కోసం, మీ ప్రజల కోసం, మీ పాఠశాల కోసం. ఈ పాఠశాల సిబ్బంది, ఈ గ్రామ ప్రజలు, ఈ విద్యార్థులు మీరందరూ కూడా వారిని ప్రోత్సహించి, వారికి సహకరించి, వారి వెంట ఉండి, వారి సహాయ అలాగే వారితో పాటు నన్ను కలిసినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులకు, పాఠశాల సిబ్బందికి, గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సార్. రామనాథన్ గారు చాలా మంచి విషయాలని మనకి చక్కగా ప్రసంగించారు. ఇప్పుడు చైతన్య విద్యా సంస్థల కరెస్పాండెంట్ వాళ్ళు ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్ని మౌలిక వసతులు పాఠశాలకు కల్పిస్తున్నారు అంటే నిజంగా వారిని అభినందిస్తున్నా. అసలు లక్ష్మారెడ్డి గారికి ఒక్కొక్క నిమిషం అమెరికాలో ఒక్కొక్క సెకండ్ ఎంతో విలువైనటువంటిది. అంత సమయాన్ని కూడా తను వదులుకొని 15 రోజుల నుంచి మీ మండలంలో ఉండి తన సొంత గడ్డ మీద ఉండి ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారంటే వారికి శిరస్సు వంచి మనసారా నేను అభినందిస్తున్నాను. వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇలాంటి వ్యక్తులు వందలాది మంది పుట్టాలి, ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని చెప్పేసి నేను సభాముఖంగా అందరూ తెలియజేస్తున్నాను. ఇవాళ విద్యార్థులు ఏ విధంగా తయారవుతున్నారంటే తిన్నామా, పడుకున్నామా, నిద్రలేచామా అది జీవితం కాదు, దీన్ని ఏం చేశాం అని ఆలోచన
చేసుకోవాలి. పడుకునేటప్పుడు రేపు ఏం చేద్దాం అని ఆలోచన చేసుకోవాలి. కేవలం తినడం, పడుకోవడం, లేవడం కాదు. టీవీ చూద్దాం. ఇవాళ పిల్లలకు ఒకప్పుడు ఒక పూర్వకాలం లోపల తల్లులు పిల్లలు ఏడుస్తుంటే జోలపాట పాడి కథలు చెప్పి నిద్రపుచ్చేవారు. ఇవాళ కథలు చెప్పే తల్లిదండ్రులు లేరు. కథ అడిగితే టీవీ చూడమంటారు తల్లి. ఏమిటి సంస్కృతి ఎడిపోతున్నాం మనం? ఒకసారి సింహావనం చేసుకోవాలి. మనం ఉదయం లేచినామంటే సాయంత్రం వరకు ఏదో ఖచ్చితంగా అక్కలేరు. మరి ఎవరు చెప్తలేరు, ఎవరు చెప్పాలి వాళ్లకు? అందుకే మంచి విషయాలు తెలుస్తలేవు. ఎందుకని ఈనాడు మనం ఒక్కసారి మన యొక్క ఉపనిషత్తులను, మన యొక్క పూర్వ గ్రంథాలను తిరిగే చూసుకున్నట్టయితే, ఆ పుస్తకాలను చదివినట్టయితే విద్యార్థులకు సంస్కరించడానికి ఎన్నో అంశాలు వాటిలో ఉన్నాయి. నుంచే తండ్రి ఆలోచన పడుతున్నాడు. నా కొడుకుని ఏం చదివిస్తే తప్పులు తయారు చేసి యంత్రం కాగలడు అని ఆలోచిస్తున్నారు. శాస్త్రజ్ఞులు వస్తలేరు, కొత్త విషయాలు కనుక్కుంటలేరు. కొత్త విషయాలు కనుక్కోవడానికి ఎవ్వరు కూడా ప్రయత్నం చేస్తలేరు. అంటే డబ్బు కోసం ఎంత వేటాడుతున్నారో ఇది ఒక్కసారి మనం చిన్నలో చేసుకోవాలి. ఎందుకంటే మీరందరూ గమనించాలి, 17 సంవత్సరాల వయసు లోపలే చంద్రశేఖర వెంకటరామన్ తన సొంత లెబొరేటరీ పెట్టుకుని తాను భౌతిక శాస్త్రం లోపల ఎన్నో విషయాలు కనుక్కున్నాడు. మరి అలాంటి వ్యక్తులు ఆ రోజుల్లో ఉండగలిగినంటే మరి ఈనాడు నాకేం సంబంధం లేదని తల్లిదండ్రులు పైసల కోసం, వేట కోసం ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఎటుపోతున్నా చూస్తలేరు. కనుక ఇవాళ సమాజంలో పిల్లలు పాడు కావడానికి ఎన్నో అంశాలున్నాయి. ఇలా మీడియా ఉంది, ఇంకెన్నో ప్రత్యక్షంగా మనం వల్ల చూస్తా ఉన్నాం. ఆ అంశాలు పిల్లల్ని పాడు చేస్తున్నాయి. వాటి వైపు మరొక కూడా చేసే బాధ్యత తల్లిదండ్రులది. కానీ ఇంతమంది తల్లిదండ్రులు చేస్తూ ఉన్నాం, చేయడం లేదు. మరయంత్రాలు చేస్తున్నారు. పిల్లల్ని ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు పిల్లల్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళని యాంత్రికంగా ఆలోచిస్తున్నారు. యాంత్రిక జీవితం యాంత్రికంగా తయారు చేస్తూ భవిష్యత్తులో పలకగా అర్థం చేసుకుని దిశలో మాత్రమే బోధన జరగాలి. ఎంతసేపు ఏంటంటే ఏదో చెప్పినమా మొక్కుబడి అనే పద్ధతి తప్పు. మొక్కుబడి విధానం వల్లనే విద్యార్థులు పాడవుతున్నారు. మొక్కుబడి కాడు. సబ్జెక్టును పిల్లలు చక్కగా ఆకలింపు చేసుకుని స్థితిలో బోధన జరగాలి. మనం ఎంతసేపు పని చేసినాం కాదు, ఎన్ని గంటలు చేసినాం కాదు. 50 సంవత్సరాలు చేద్దామా ఉద్యోగం, 40 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరం చేయి, గంట సేపు చేయి. ఆ గంట సేపు ఎంత శ్రీకరించుగా చేశావు, ఎంత అంకిత భావంతో చేశావు అనేది ముఖ్యం. ఎంతమంది సంస్కరించావనేది ముఖ్యం. ఆ రీతిలో మనం ఉపాధ్యాయులు పనిచేయాలి. అంతేకాని నేను 40 ఏళ్ళు పనిచేసినా, నేను 30 ఏళ్ళు పనిచేయాలి. ఉపాధ్యాయులైనా మనం చేస్తున్నామంటే మన మనసులో కొంతమందిని ఈ దేశానికి ఒక మంచి పౌరుడు ఇచ్చే దిశ లోపల తన విద్యాబోధన కొనసాగాలి. ఆ విధంగా కొనసాగినప్పుడు మాత్రమే మనం మంచి విద్యార్థులను, మంచి పౌరులను చూడగలుగుతాం. ఇప్పుడే చెప్తున్నారు, మీ పడతల విద్యార్థి ఒక మున్సి మెజిస్ట్రేట్ కాగలిగినాడంటే అతని వెనుక అతనికి బోధించిన ఉపాధ్యాయులు ఎంత గొప్పవారై ఉంటుందో ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి. మంచి డ్యాన్స్ వేయడం ప్రదర్శించబోతుంది. Thank you.
మరి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఎక్కువసేపు ప్రసంగించకుండా సూక్ష్మంగా ఉండాలి, అది మౌఖంగా కూడా ఉండాలి. మా విద్యార్థులందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మండల పరిధి నుంచి వచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా కమ్యూనిటీ తరఫున శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ తృతీయ వార్షికోత్సవాన్ని కమ్యూనిటీ అందరం కలిసి కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా కొంతమందికి కమ్యూనిటీ అంటే ఏంటి అనేది కొంచెం వివరంగా చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కమ్యూనిటీ అనేది ఈ పాఠశాలకు సంబంధించిన కమ్యూనిటీ. ఈ పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపించడానికి కానివ్వండి, పాఠశాలలో చదువుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఈ పాఠశాల అభివృద్ధికి పడాలి అనుకునేటువంటి వాళ్ళు కానివ్వండి, విద్యావేత్తలు కానివ్వండి, సమాజ సేవలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు సాగేటువంటి ఒక సంఘం. అదే ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్దుర్తి కమ్యూనిటీ. అయితే ఇక్కడ వెల్దుర్తి అని పెట్టారు అంటే ఈ పాఠశాల వెల్దుర్తిలో ఉంది కాబట్టి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్దుర్తి అని పెట్టాము. ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు, మండల పరిధిలో నుంచి ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులు వీళ్ళందరికీ కూడా ఆ యొక్క అవకాశాలు ఇచ్చేటువంటి సహాయ అందాలి అనే విధంగా ఈరోజు చూసినట్లయితే మన కమ్యూనిటీలో అందరూ ఉన్నారు. మన పక్క గ్రామాల నుంచి ఉన్నారు, ఉప్పలపాడు, గుండ్లపాడు. ఒక విద్యార్థి